కొన్నిసార్లు ప్రభుత్వాలు చేసే పనుల వల్ల ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. అగ్రరాజ్యమైన, పేదరికంలో ఉన్న దేశమైన ప్రజాగ్రహాన్ని చవిచూస్తే దేశమే తగలపడిపోతోంది. పొరుగు దేశం శ్రీలంకలో జరిగిన పరిస్థితులు దీనికి చక్కటి ఉదాహరణ. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ఇక ఆ దేశ రాజధాని ఢాకాలోనైతే పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. సైన్యం సైతం ఆందోళనకారుల్ని కంట్రోల్ చేయలేకపోతోందంటే అక్కడి పరిస్థితిని ఊహించవచ్చు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 400 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పారు. నిన్న ఒక్కరోజే 135 మంది మృత్యువాత పడటం విచారకరం. అయితే ఇంతటి అల్లర్లకు కారణమైన పరిస్థితులు ఆ దేశంలో ఎందుకు వచ్చాయి, దానికి గల కారణాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగ్లా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ ఉపద్రవానికి కారణమైంది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలన్న డిమాండ్తో గత నెలలో మొదలయ్యాయి. 1971వ సంవత్సరంలో బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం వచ్చింది. ఈ క్రమంలోనే ఆ ఉద్యమంలో పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ 1972లో అప్పటి ప్రధాని, బంగ్లా జాతిపిత షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక చట్టం తీసుకువచ్చారు. అయితే ఈ చట్టాన్ని 2018లో తీవ్ర నిరసనలు వ్యక్తం కాగా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే షేక్ హసీనా తీసుకున్న ఆ రద్దు నిర్ణయాన్ని ఇటీవలే హైకోర్టు కొట్టివేసింది. దీంతో మరోసారి బంగ్లా వాసుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన యువతలో ఆగ్రహం చల్లారక ఆందోళనకు దిగారు. అల్లర్లను అదుపు చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపిన బంగ్లా ప్రధాని హసీనా ఆందోళనకారులపై దాడులు చేయించింది. దీంతో ఈ అల్లర్లలో చాలా మంది చనిపోయారు. ఆ తర్వాత ఆందోళనల కట్టడిలో భాగంగా హసీనా నిరసనలో మృతి చెందిన 34 మంది కుటుంబ సభ్యులతో ఉదయం తన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. అప్పట్నుంచి పరిణామాలు వేగంగా మారిపోయాయి. మధ్యాహ్నానికి దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కర్ఫ్యూ పెట్టినప్పటికీ హింస అదుపులోకి రాకపోవడం, ఆందోళనకారులు వేల సంఖ్యలో ప్రధాని అధికారిక నివాసం గణభవన్ వైపు చొచ్చుకు వస్తుండటంతో పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదముందంటూ ఆర్మీ అధికారులు చేసిన హెచ్చరికలతో తన పదవికి రాజీనామా చేశారు. జాతినుద్దేశించి ప్రసంగించడానికి కూడా సైన్యాధికారులు ఆమెకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ప్రత్యేక విమానంలో భారత్కు బయలుదేరారు. హసీనా ఢిల్లీ మీదుగా లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్న బ్రిటన్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని, దాంతో హసీనా కొంతకాలం భారత్లోనే ఉండనున్నారు. మరోవైపు హసీనా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించారని నిర్ధారించుకున్నాక ఆమె రాజీనామా చేసినట్లు ఆర్మీ చీఫ్ ప్రకటించారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు. నిరసనకారులు ఆందోళనలను విరమించాలని, కర్ఫ్యూను ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. ఆదివారం నుంచి సస్పెండ్ చేసిన ఇంటర్నెట్ కనెక్షన్ను తిరిగి పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. అధికారికంగా మిలిటరీ ప్రభుత్వం ఏర్పడుతుందని వెల్లడించారు. అప్పటిదాకా నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు ఒక్కసారిగా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో ప్రధాని అధికారిక నివాసం సహా అధికార అవామీ పార్టీ నేతల ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేశారు. మీడియా కార్యాలయాలపైన దాడులు జరిగాయి. అధికార పక్షానికి మద్దతిచ్చే వ్యాపారుల దుకాణాలు, పరిశ్రమలు లూటీ అయ్యాయి. దాంతో ఢాకా సహా దేశంలోని ప్రధాన నగరాలు నిప్పుల కుంపడిగా మారిపోయాయి. ప్రధాని అధికార నివాసంలోని లాన్లో విద్యార్థులు విలాసంగా కూర్చున్న ఫోటోలు, స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమాల్ ఇంటికి నిప్పు పెట్టారు. హసీనా తండ్రి బంగ్లాదేశ్ లిబరేషన్ నాయకుడు బంగబందో ముజీబ్ ఉర్ రెహమాన్ వారి విగ్రహం పైకెక్కిన ఆందోళనకారులు తల భాగాన్ని సుత్తితో మోది పాక్షికంగా ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్లో చదువుకుంటున్న భారత విద్యార్థులు పూర్తిస్థాయిలో వెనక్కి తిరిగి రాలేదు. అక్కడ కోట ఆందోళనలు మొదలైనప్పటి నుంచి గత నెల 22 వరకు 2894 మంది విద్యార్థులు వెనక్కి వచ్చారు. ఇంకా 3000 మంది వరకు అక్కడే ఉన్నారని, వారిని వెనక్కి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.